హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో చిక్కటి గ్రేవీతో మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా కుక్కర్ తీసుకొని ఇక్కడ నేను 3/4 కేజీ మటన్ తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం కారం, పసుపు, 2 స్పూన్ల ధనియాల పొడి, 1 స్పూన్ రాక్ సాల్టు, 2 గరిటెల పెరుగు, 1 స్పూన్ ఆయిలు, కొంచెం కరివేపాకు, 4-5 పాయలు తెల్లగడ్డ కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకొని ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని ఒక 4 విజిల్లు వచ్చే వరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా ప్రిపరేషన్ చేసుకోవడానికి మిక్సీ తీసుకొని అందులో 4 లవంగాలు, 2 మరాఠీ మొగ్గ, 2 ఇంచుల పట్ట, 4 యాలకులు, 1 బిర్యానీ ఆకు, కొంచెం కొబ్బరి, కొంచెం పుదీనా, ఒక హాఫ్ ఆనియన్ కూడా వేసి ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి 1 స్పూన్ జీలకర్ర, 2 మీడియం సైజు ఆనియన్స్ని స్లైసెస్గా కట్ చేసి వేసుకొని కొంచెం పసుపు కూడా వేసి అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసి పెట్టుకోవాలి. తరువాత ఇందులో పుదీనా, కరివేపాకు వేసి ఫ్రై చేయాలి. మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మీడియం సైజ్ టమోటా యాడ్ చేసి టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసుకున్నాక 1 నిమిషం పాటు ఫ్రై చేయాలి. ఇప్పుడు కుక్కర్లో ఉడికించి పెట్టుకున్న మటన్ కూడా వేసి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. మటన్ ఉడుకుతున్న టైంలో మంచి ఫ్లేవర్ కోసం కొంచెం జీరా పౌడరు, కొంచెం పెప్పర్ పౌడరు వేసి మూత పెట్టి ఒక 7-8 నిమిషాల పాటు ఉడికించుకుంటే మటన్ కర్రీ రెడీ. లాస్ట్గా ఇందులో ఒక 3-4 పచ్చిమిర్చి కూడా చీలికలుగా చేసుకుని వేసుకోవాలి. మటన్కు కలిసేటట్టు మొత్తం కలుపుకొని లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకొని మటన్ కర్రీని దింపేసుకోవడమే. ఇటువంటి గ్రేవీ కన్సిస్టెన్సీతో చేసుకుంటే చపాతీ, రైస్, రోటీ కాంబినేషన్లోకి సూపర్గా ఉంటుంది. ఈ మటన్ గ్రేవీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కమెంట్స్లో చెప్పండి. బాయ్.